ఇప్పుడు మన ప్రెజెంటేషన్ లో గల స్లైడ్స్, ఆ స్లైడ్స్ లో గల టెక్స్ట్ మరియు ఇమేజ్ ఆబ్జెక్ట్స్ కు యానిమేషన్ ఎఫెక్ట్స్ ఏ విధంగా యాడ్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మన టైటిల్ స్లైడ్ లో ఉన్న ఈ సైన్స్ అనే టెక్స్ట్ కు యానిమేషన్ ఎఫెక్ట్ ఏ విధంగా యాడ్ చేయవచ్చో చూద్దాం. ఈ సైన్స్ అని ఉన్న టెక్స్ట్ బాక్స్ ను సెలెక్ట్ చేసి దీనిపై రైట్ క్లిక్ చేసి కస్టమ్ యానిమేషన్ పై క్లిక్ చేయాలి. ఈ కస్టమ్ యానిమేషన్ లో యాడ్ ఎఫెక్ట్ అని ఉన్న చోట ఎంట్రన్స్, ఈ ఎంట్రన్స్ లో గల డిఫరెంట్ ఎఫెక్ట్స్ ను మనం సెలెక్ట్ చేయవచ్చు. ఈ విధంగా మనం అప్లై చేసిన యానిమేషన్ ఎఫెక్ట్ రైట్ సైడ్ ఉన్న ఎఫెక్ట్ లిస్ట్ లో డిస్ప్లే అవుతుంది. ఒక ఆబ్జెక్ట్ కు ఒకటి కంటే ఎక్కువ ఎఫెక్ట్స్ ను మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ విధంగా సైన్స్ అని ఉన్న ఈ టైటిల్ స్లైడ్ కు స్విష్ యానిమేషన్ ఎఫెక్ట్ అప్లై చేశాం. ప్రెజెంటేషన్ లో స్లైడ్ ను ప్రెజెంట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ యానిమేషన్ రన్ అవటానికి స్టార్ట్ అని ఉన్న చోట విత్ ప్రీవియస్ పై క్లిక్ చేయాలి. ఈ విధంగా ప్రెజెంటేషన్ లోని ప్రతి స్లైడ్ కు ఆ స్లైడ్ లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కు మనం యానిమేషన్ ఎఫెక్ట్స్ ను అప్లై చేయవచ్చు.